వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. సో, దిస్ ఈస్ అవర్ బిట్‌కాయిన్ చార్ట్. సపోర్ట్స్ గాని, రెసిస్టెన్స్ గాని ఎవ్రీథింగ్ వర్కింగ్ వెల్. అయితే ఇక్కడ చూడండి ఇది కీ లెవెల్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ కీ లెవెల్ అబోవ్ బిట్‌కాయిన్ సస్టైన్ అవ్వాలి అని చెప్పి. ఓకే. సో, ఇక్కడ చూడండి ఏ క్యాండిల్ అయితే బ్రేక్ అయిందో ఈ క్యాండిల్ యొక్క టాప్‌ని నెక్స్ట్ క్యాండిల్స్ బ్రేక్ చేయలేకపోతున్నాయి. సో, బిట్‌కాయిన్ ఇక్కడ సస్టైన్ అవుతుందా? సస్టైన్ అయ్యి పంప్ అవుతుందా? లేదు అనంటే దీన్ని బ్రేక్ చేసి తిరిగి మళ్ళీ ఫాల్ అవుతుందా? ఎవ్రీథింగ్ క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. బికాజ్ బిట్‌కాయిన్ మూవ్‌మెంట్స్‌ని బట్టి అన్ని మూవ్‌మెంట్స్ ఉంటాయి. ఇథీరియం గాని, ఆల్ట్ కాయిన్స్ గాని బిట్‌కాయిన్ ఫాల్ అవుతూ ఉంటే పంప్ అయ్యే కాయిన్స్ చాలా తక్కువుంటాయి. ఓకే. బిట్‌కాయిన్ ఫాల్ అవుతుంటే డెఫినిట్‌గా అన్ని కాయిన్స్ ఫాల్ అవుతాయి. బిట్‌కాయిన్ పంప్ అవుతూ ఉంటే అన్ని కాయిన్స్ పంప్ అవుతూ ఉంటాయి. లేదు బిట్‌కాయిన్ స్టేబుల్‌గా ఉన్నా సరే ఆల్ట్ కాయిన్స్‌లోకి మూవ్‌మెంట్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటది. సో, దట్స్ వై బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ అనేది మనం అర్థం చేసుకోవడం, బిట్‌కాయిన్ మూవ్‌మెంట్‌ని బట్టి ప్లాన్ చేసుకోవడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. కీ లెవెల్స్ గాని, బిట్‌కాయిన్ మూవ్‌మెంట్స్ గాని ఎవ్రీథింగ్. బిఫోర్ గోయింగ్ టు థట్ సో, ఇంకా టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానెల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ యూ కెన్ సీ. ఇఫ్ యూ ఆర్ ఎ క్రిప్టో ట్రేడర్ మీకు బేసిక్ సపోర్ట్స్ తెలిసుంటే, సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అవ్వడం తెలిసుంటే, ఓకే మనీ మేనేజ్‌మెంట్ తెలిసుంటే, ఎక్కడ, ఎట్లా, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది దిస్ కంటెంట్ విల్ డెఫినైట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ ఆర్ టు సేవ్ మనీ. సో, జాయిన్ ద టెలిగ్రామ్ ఛానెల్ లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2న లిబరేషన్ డే అని చెప్పి ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నట్లు పోస్ట్ చేశారు ఫ్యూ డేస్ బిఫోర్. అయితే తన మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అనంటే ఫెడ్ రేట్ కట్స్ చేయాలి అని చెప్పి. సో, రీసెంట్‌లీ ఫెడ్ రేట్ కట్స్ అనేది అనౌన్స్ చేయలేదు. సో, ఇండియాలో ఆర్‌బీఐ వర్క్స్ అండర్ ఇండియన్ గవర్నమెంట్. బట్ ఫెడరల్ రిజర్వ్ అలా ఉండదు. సో, ఫెడ్ అనేది ఇండివిడ్యుయల్‌గా డెసిషన్స్ తీసుకుంటది. డిపెండ్స్ ఆన్ ఎకనామిక్ గ్రోత్‌ని బట్టి గాని, రెసిషన్‌ని బట్టి గాని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రేట్ కట్స్ అనేవి. బట్ డొనాల్డ్ ట్రంప్ ఇంటెన్షన్ ఏంటి అనంటే రేట్ కట్స్ అనేవి 100% జరగాలి అని చెప్పి. సో, అయితే రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ఏ కంట్రీస్ అయితే యూఎస్ పైన టారిఫ్స్ ఎంతైతే పెడుతున్నాయో నేను కూడా అంతే టారిఫ్స్ ఇంక్రీజ్ చేస్తాను అని చెప్పి ట్రంప్ అనేది రెసిప్రోకల్ టారిఫ్స్ గురించి అనౌన్స్ చేయబోతున్నారు. బీ అవేర్ ఆఫ్ దిస్. సో, దీని గురించి ఎగ్జాక్ట్‌గా ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఓకే. సో, రెసిప్రోకల్ టారిఫ్స్ గాని అనౌన్స్ చేస్తే మార్కెట్‌లో ఫాల్ చూస్తాము. లేదు అనంటే ఇటువంటి అనౌన్స్‌మెంట్స్ ఏమీ లేకపోతే మార్కెట్‌లో పంప్ చూస్తాం. బీ అవేర్ ఆఫ్ దిస్ అండ్ ఒకవేళ ఏప్రిల్ 2న మీరు ఎటువంటి ట్రేడ్స్ తీసుకోకపోవడం ఈజ్ వెరీ వైస్ థింగ్. అయితే ఒకవేళ మీరు మేజర్ సపోర్ట్స్ అయితే ఫైండ్ ఔట్ చేస్తే, ఆ సపోర్ట్స్ దగ్గర వెయిట్ చేయడం, ఆ సపోర్ట్ దగ్గర లిమిట్ ఆర్డర్ పెట్టుకోవడం ఇట్ విల్ బి బెటర్. ఓకే. సో, ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అనేవి నేను ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్ దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. సిగ్నల్స్ ఎలా ఇస్తాము అనేవి ఇక్కడ మీకు మెన్షన్ చేస్తూ వస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్ కాంటాక్ట్ మీ ఫర్ దట్. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. సో, ఇక్కడ చూడండి బిట్‌కాయిన్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్నాం. ఇది టాప్ అనుకుంటే లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ ఫార్మ్ చేసింది. అండ్ లోయర్ లోస్ ఫార్మ్ చేసింది, లోయర్ హైస్ ఫార్మ్ చేసింది. ఈ లోని బ్రేక్ చేసి లోయర్ లోస్ ఫార్మ్ చేసింది. అండ్ ఇప్పుడు లోయర్ హై దగ్గరుంది. ఓకే. ఈ టాప్ అనేది మనకు బ్రేక్ అవ్వలేదు. సో, ఈ టాప్ బ్రేక్ చేయడం కూడా చాలా ఫార్ అని కూడా ప్రీవియస్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకున్నాము. కాబట్టి ఇప్పుడు బిట్‌కాయిన్ ట్రెండ్ ఎలా ఉంటుంది అనంటే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ రివర్స్ అయ్యే ముందు 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ రివర్స్ అవుతుంది. సో, నేనిది రిమూవ్ చేస్తున్నాను. ఎందుకనంటే ఆల్రెడీ ఇది బ్రేక్ చేసింది కాబట్టి. ఓకే. ఇక్కడ చూడండి 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది హై అనుకుంటే హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్ ఫార్మ్ చేసింది, హైయర్ లోస్ ఫార్మ్ చేసింది. ఈ హైని బ్రేక్ చేయలేదు. దిస్ ఈజ్ నౌ ఇంట్రెస్టింగ్. బిట్‌కాయిన్ నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడానికి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతుంది. యూ కెన్ సీ దిస్ ఈజ్ ఎ ట్రెండ్ లైన్ అండ్ బాటమ్‌లో లైక్ దిస్. ఓకే. సో, దిస్ ఈజ్ అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ ఎప్పుడైనా సరే బ్రేక్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో, మేబీ లైక్ దిస్. బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సపోర్ట్ దగ్గరైనా సరే హోల్డ్ అవ్వాలి. ఈ సపోర్ట్ దగ్గరైనా సరే హోల్డ్ అవ్వాలి. దేర్ ఈస్ ఛాన్సెస్. ఓకే. సో, అప్ ట్రెండ్ బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువుంటది. అలా అని చెప్పి ఇక్కడ నుండి షార్ట్ చేయమని కాదు. ఇది బ్రేక్ కోసం వెయిట్ చేయాల్సిందే 100% మనం బ్రేక్ కోసం వెయిట్ చేయాలి. రీటెస్ట్ అవ్వాలి. బ్రేక్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో సపోజ్ ఈ క్యాండిల్ బ్రేక్ అయింది అని అనుకుంటే, ఈ క్యాండిల్ బాటమ్‌ని మార్క్ చేసుకొని, ఈ క్యాండిల్ బిలో నెక్స్ట్ క్యాండిల్ ఫార్మ్ అయితేనే 100% బ్రేక్ అయినట్లు. లేదు అనంటే ఇక్కడ ట్రాప్ జరిగి తిరిగి మళ్ళీ పంప్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ పంప్ అయినా సరే ఇక్కడ నుండి హియర్ ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ ఉంది. ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అయినా సరే, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అయినా సరే ఇట్ ఈస్ మేజర్ రెసిస్టెన్స్. ప్రీవియస్‌లీ గూడా చూడొచ్చు. 2 టైమ్స్ ఇక్కడ వరకు పంప్ అయ్యి తిరిగి మళ్ళీ డ్రాప్ అయిపోయింది. ఓకే.
సో, బిట్‌కాయిన్ పంప్ అవ్వాలి అనంటే ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. 92,000 దగ్గర నుండి 91,000 వరకు. సో, దిస్ రెసిస్టెన్స్ ఈస్ మేజర్ రెసిస్టెన్స్. వి హావ్ టు వెయిట్ అండ్ అబ్జర్వ్. ఎందుకనంటే చూడండి యెస్టర్‌డే క్యాండిల్ కూడా డైలీ క్యాండిల్ ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ డాజీ క్యాండిల్. ఓకే. సో, డాజీ క్యాండిల్ అంటే డోంట్ టేక్ ఎనీ డెసిషన్ అని చెప్పి. ఓకే. దీని టాప్‌ని మార్క్ చేసుకోవచ్చు. దీని బాటమ్‌ని మార్క్ చేసుకోవచ్చు. సో, టాప్ బ్రేక్ అవుతుందా? బాటమ్ బ్రేక్ అవుతుందా? అని వెయిట్ చేయాలి. సో, అబ్జర్వ్ దిస్ యాస్ ఆఫ్ నౌ అయితే బిట్‌కాయిన్‌లో కీ లెవెల్ అనంటే ఈ ట్రెండ్ లైన్సే. సో, ఈ ట్రెండ్ లైన్స్ ఎటువైపు బ్రేక్ అవుతుంది అని చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ టాప్‌లో బ్రేక్ అయితే ఇలా బ్రేక్ అయ్యి పంప్ అవుతుంది. ఓకే. ఒకవేళ బాటమ్‌లో బ్రేక్ అయితే ఇలా బ్రేక్ అయ్యి ఫాల్ అవుతుంది. సో, ఫాల్ అంటే కంప్లీట్‌గా ఫాల్ అయ్యే అవకాశం లేదు. సో, ఇలా ఫాల్ అయితే ఏం జరగబోవచ్చు అనంటే సీ హియర్ ఆల్‌మోస్ట్ ఇదొక డబుల్ బాటమ్ కింద ఫార్మ్ అయింది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ డబుల్ బాటమ్ అనుకోవచ్చు. తిరిగి మళ్ళీ ఫాల్ అయితే ఇక్కడి వరకు వస్తే డబుల్ బాటమ్ కింద ఫార్మ్ అయ్యి పంప్ అవ్వచ్చు. సో, లేదు అనంటే దిస్ ఈస్ మేజర్ సపోర్ట్స్. మెనీ ట్రేడర్స్ ఆర్ వెయిటింగ్ ఎట్ దిస్ మేజర్ సపోర్ట్ బికాజ్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి. సో, దిస్ ఈస్ ప్రీవియస్ టాప్. ఈ ప్రీవియస్ టాప్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అయింది. ఇప్పుడు 100% సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. సో, ఇక్కడి వరకు బిట్‌కాయిన్ వస్తే మాత్రం మీరు ఎట్టి పరిస్థితిలో వదులుకోవద్దు. 10-20% ఆఫ్ యువర్ క్యాపిటల్ యూ కెన్ డెఫినైట్‌లీ ఇన్వెస్ట్ హియర్. లేదు అనంటే ఏప్రిల్ 2 ఏదైనా మేజర్ డంప్ అనేది వచ్చే అవకాశం ఉంటే యూ కెన్ సెట్ లిమిట్ ఆర్డర్స్ 10% హియర్ అండ్ 10% హియర్. కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం మనం ప్రీవియస్‌లీ డిస్కస్ చేసుకున్న సపోర్ట్సే ఇవి. ఇది మేజర్ సపోర్ట్ కింద మనం కన్సిడర్ చేసాము. 1, 2, 3 టైమ్స్ ఇక్కడ నుండి మంచి పంప్ ఇచ్చింది. ఇది బ్రేక్ అయింది. బట్ నెక్స్ట్ ఈ సపోర్ట్ దగ్గరకు రాలేదు. నేను గూడా ఈ సపోర్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ ఇక్కడ నుండే పంప్ అవుతుంది. సో, ఇథీరియం అనేది తిరిగి మళ్ళీ పంప్ అవ్వాలి అనంటే దీని అబోవ్ సస్టైన్ అవ్వాలి. దీని అబోవ్ సస్టైన్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈజ్ ఎట్ 2900. సో, దీని అబోవ్ సస్టైన్ అయితేనే మాత్రమే 4000 వరకు తిరిగి మళ్ళీ పంప్ అయ్యే అవకాశం ఉంది. సో, యాస్ ఆఫ్ నౌ అయితే ఈ 2 లెవెల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇథీరియంలో మీరు ఎంటర్ అవ్వడానికి. దిస్ ఈస్ ఫర్ స్పాట్ ట్రేడింగ్ ఓన్లీ. ఓకే. సో, కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్. యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది మార్కెట్‌లోకి వాల్యూమ్ డాలర్స్ అనేవి ఇన్‌ఫ్లో అవుతున్నాయా? అవుట్‌ఫ్లో అవుతుందా? అనేది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి. సో, మనం డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ వరకొచ్చింది. అండ్ ఇక్కడ ఒక డాజీ క్యాండిల్ ఫార్మ్ అయింది. పర్ఫెక్ట్ డాజీ క్యాండిల్. సో, డాజీ క్యాండిల్ అంటే డోంట్ టేక్ ఎనీ డెసిషన్ అని చెప్పి. సో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలి. ఇది బ్రేక్ అయ్యి తిరిగి మళ్ళీ రీటెస్ట్ అయ్యి ఇలా ఫాల్ అయ్యే అవకాశం ఉంది. యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది ఫాల్ అయితే మార్కెట్ పంప్ అవుతది. యూఎస్‌డిటీ డామినెన్స్ అనేది పంప్ అవుతూ ఉంటే మార్కెట్ ఫాల్ అవుతుంది. సో, యాస్ ఆఫ్ నౌ అయితే కీ లెవెల్ వచ్చేటప్పటికి ఈ ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ గురించి వెయిట్ చేయడమే. సో, కమింగ్ టు బీటీసీ డామినెన్స్. బీటీసీలోకి ఏదైతే మార్కెట్‌లోకి వాల్యూమ్ ఫ్లో అవుతుందో అది బీటీసీలోకి ఎక్కువ ఫ్లో అవుతుందా? ఆల్ట్ కాయిన్స్‌లోకి ఎక్కువ ఫ్లో అవుతుందనేది బీటీసీ డామినెన్స్ డిసైడ్ చేస్తది. అంటే బీటీసీలోకి ఎక్కువ ఫ్లో అవ్వకపోతే డెఫినిట్‌గా ఆల్ట్ కాయిన్స్‌లోకే ఫ్లో అవుతది. సో, ఇక్కడ చూడండి. సో, టాప్‌లో మార్క్ దిస్ లైన్. ఓకే. బీటీసీ డామినెన్స్ అనేది ఈ రెండిటి మధ్యలోనే ఉండాలి. లేదు అనంటే దీన్ని బ్రేక్ చేయాలి. ఎప్పటినుండో మనం వెయిట్ చేస్తున్నాము. ఇది బ్రేక్ అవుతుంది అని. సో, ఈ లైన్ అనేది ఈ సపోర్ట్ అనేది ఇంకా బ్రేక్ అవ్వలేదు. ప్రీవియస్‌లీ సపోర్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది. సో, నౌ ఇట్ ఈస్ యాక్టింగ్ యాస్ ఎ గుడ్ సపోర్ట్. ఆఫ్టర్ దట్ ప్రీవియస్‌లీ ఇక్కడ మనకు రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది. ఓకే. ఈ రెసిస్టెన్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేస్తే బిట్‌కాయిన్‌లోకి వాల్యూమ్ ఎక్కువ ఫ్లో అవుతుంది. ఆల్ట్స్‌లోకి మొమెంటమ్ రాదు. ఓకే. యూఎస్‌డిటీ డామినెన్స్‌లో మనం ట్రెండ్ లైన్ బ్రేక్ చేయాలని చెప్పాము. అలాగే బీటీసీ డామినెన్స్‌లో కూడా ఇది బ్రేక్ చేస్తేనే ఆల్ట్స్‌లోకి వాల్యూమ్ ఎక్కువగా ఫ్లో అవుతుంది. యాస్ ఆఫ్ నౌ అయితే ఫ్లోయింగ్ చూస్తున్నాము. బట్ దట్ ఈస్ నాట్ ఎ మేజర్ ఫ్లో. సో, ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో తిరిగి ట్రెండ్ లైన్ వరకొస్తుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి బీటీసీ డామినెన్స్ అనేది ఫాలో అవుతూ ఉంటే సో, వి విల్ సీ ఆల్ట్ సీజన్. ఓకే. సో, దిస్ ఇస్ ఇట్ నౌ క్విక్ అనాలిసిస్ ఆఫ్ బిట్‌కాయిన్ అండ్ ఇథీరియం. సో, మార్కెట్‌లోకి వాల్యూమ్ ఫ్లో అనేది ఎలా అవుతుంది? ఆ వాల్యూమ్ ఫ్లో దేనిలోకి ఎక్కువవుతుంది? దాన్ని మనం అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటూ పార్ట్స్‌లో బై చేస్తూ, పార్ట్స్‌లో సెల్ చేస్తూ ఉంటేనే విల్ మేక్ ప్రాఫిట్స్ ఇన్ ఎనీ మార్కెట్. ఓకే. సో, మీకేదైనా కాయిన్స్ గురించి ఎంట్రీస్ గాని, చార్ట్ ప్యాటర్న్స్ గాని కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.